హాయ్ అండి, అందరికీ నమస్తే. మనం ఈ వీడియోలో సిబిఎస్ఈ లేటెస్ట్గా టైప్ 1 డయాబెటీస్ కోసం రిలీజ్ చేసిన సర్క్యులర్ గురించి చర్చించుకుందాం. టైప్ 1 డయాబెటీస్లో గ్లూకోజ్ ఫ్లక్చుయేషన్స్ అనేది షుగర్స్ పైకి వెళ్ళడం కిందకి వెళ్ళడం చాలా కామన్. సో పిల్లలు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. సో ఎగ్జామినేషన్ సెంటర్లో కూడా వాళ్ళకి డయాబెటీస్ సప్లైస్ అనేది చాలా ఇంపార్టెంట్ అని 2017లో సిబిఎస్ఈ సర్క్యులర్ రిలీజ్ చేసింది. కానీ ఇది లేటెస్ట్ సర్క్యులర్ అనేది దానికి రివిజన్. మెడిసిన్లో ఎన్నో అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి, ట్రీట్మెంట్లో కూడా చాలా అభివృద్ధి చెందింది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని సౌకర్యాలని పొడిగిస్తూ ఈ సర్క్యులర్ అనేది రిలీజ్ చేశారు. ఇది చాలా మన టైప్ 1 డయాబెటీస్ పిల్లలందరికీ చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. సో మనం ఏమేమి తీసుకెళ్ళచ్చు ఈ సర్క్యులర్ ప్రకారం? ఒకటి, గ్లూకోజ్, చక్కెర కానీ, క్యాండీ కానీ, చాక్లెట్స్ ఇలాంటివి తీసుకెళ్ళచ్చు. లో షుగర్ టైంలో హెల్ప్ అవుతాయి కాబట్టి. రెండోది, ఫ్రూట్స్, మనం అరటిపండు కానీ, యాపిల్ కానీ, కమలపళ్ళు అలాంటి ఫ్రూట్స్ కూడా మనం తీసుకెళ్ళచ్చు. తర్వాత హై ప్రోటీన్ స్నాక్స్ కానీ, శాండ్విచెస్ అలాంటివి కూడా తీసుకెళ్ళచ్చు. నాలుగోది, మెడిసిన్. ఆ మెడిసిన్ అనేది డాక్టర్ ప్రిస్క్రిప్షన్కి అనుకూలంగానే ఉండాలి. సో అది తీసుకెళ్ళచ్చు. ఐదోది, 1/2 లీటర్ వాటర్ బాటిల్, 500 ml వాటర్ బాటిల్. ఆరోది, గ్లూకోమీటర్ స్ట్రిప్స్ కూడా తీసుకెళ్ళచ్చు. తర్వాత లాస్ట్ది, ఇన్సులిన్ పంప్, గ్లూకోజ్ సెన్సర్. గ్లూకోజ్ సెన్సర్ని మనకి ఇక్కడ CGM, కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటర్ కానీ, ఫ్లాష్ గ్లూకోజ్ మానిటరింగ్ అని అనుకుంటాం. సో గ్లూకోజ్ సెన్సర్ అండ్ ఇన్సులిన్ పంప్ కూడా మనం తీసుకెళ్ళచ్చు. సో మనం ఇప్పుడు ఈ పైన మెన్షన్ చేసిన సౌకర్యాలను పొందాలంటే ఏ స్టెప్స్ తీసుకోవాలి అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. సో పిల్లల కోసం పబ్లిక్ ఎగ్జామినేషన్ కోసం రిజిస్టర్ చేస్తారు కదా, అప్పుడు టైప్ 1 డయాబెటీస్కి చైల్డ్కి టైప్ 1 డయాబెటీస్ ఉన్నట్లుగా మెన్షన్ చేయాలి. ఇదే మొట్టమొదటి స్టెప్. రెండోది, కొన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. ఒకటేమో రికమెండేషన్ లెటర్, ఇన్సులిన్ పంప్ కానీ, గ్లూకోజ్ సెన్సర్ వాడుతున్నట్టుగా డాక్టర్ నుంచి, అది అవసరం ఉన్నట్టుగా డాక్టర్ నుంచి ఒకటి రికమెండేషన్ లెటర్ అప్లోడ్ చేయాలి. రెండోది వచ్చేసి, పేరెంట్స్ గ్లూకోజ్ సెన్సర్ కానీ, ఇన్సులిన్ పంప్ కానీ అవి కమ్యూనికేషన్ డివైజెస్ కాదు, ఎగ్జామ్కి ఎలాంటి ఇబ్బంది కలిగించమంటూ లెటర్ సబ్మిట్ చేయాలి. ఇంకా మూడో స్టెప్ ఏంటంటే, ఈ ప్రాసెస్ అంతా వాళ్ళు ఇచ్చిన గడువులోనే పూర్తి చేయాలి. ఈ రిజిస్ట్రేషన్ కానీ, అప్లోడింగ్ కానీ ఇవన్నీ. వాళ్ళు ఒకవేళ ఆ టైం అయిపోతే వాళ్ళు అలౌ చేయము, ఎలాంటి రిక్వెస్ట్ని అలౌ చేయమని చెప్తున్నారు. నాలుగో విషయం, పబ్లిక్ ఎగ్జామినేషన్ సెంటర్ అలొకేట్ అవుతుంది కదా, ఆ ఎగ్జామినేషన్ సెంటర్కి ఒకరోజు ముందు వెళ్ళి పాప కానీ టైప్ 1 డయాబెటీస్ ఉంది, వాళ్ళు ఈ పైన చెప్పిన వస్తువులన్నీ ఉన్నాయి కదా, ఈ వస్తువులు వాళ్ళు తీసుకొని వస్తారు ఎగ్జామ్ సెంటర్కి అని ఇన్ఫార్మ్ చేయాలి. ఐదో విషయం ఏంటంటే, ఎగ్జామినేషన్స్ రోజు కూడా, అన్ని ఎగ్జామ్ రోజు 45 నిమిషాలు ముందే మనం అక్కడికి వెళ్ళాలి. వాళ్ళు అక్కడ 9:45 లోపలే రావాలి అని మెన్షన్ చేసి ఉంచారు. ఈ ప్రాసెస్ అంతా, ఈ డిస్కస్ చేసిన ప్రాసెస్ అంతా, ఈ అప్లికేషన్ కానీ, ఈ రిక్వెస్ట్లు కానీ ఇవన్నీ స్కూల్ ద్వారా వెళ్ళాలి. ఎప్పుడు డైరెక్ట్గా ఫ్యామిలీ నుంచి కానీ, చైల్డ్ నుంచి సిబిఎస్ఈకి వెళ్తే వాళ్ళు ఒప్పుకోరన్నారు. మనం స్కూల్ నుంచే ప్రాసెస్ చేయించాలి అనేది 6వ స్టెప్. 7వ విషయం ఏంటంటే, మనం వేసుకున్న ఇన్సులిన్ పంప్ కానీ, గ్లూకోజ్ సెన్సర్ కానీ అవి తప్ప ఈ పైన చెప్పిన వస్తువులన్నీ ఉన్నాయి కదా, స్నాక్స్, మెడిసిన్, ఇవన్నీ ఒక ట్రాన్స్పరెంట్ కవర్లో కానీ, బాక్స్లో కానీ ఉంచి ఇన్విజిలేటర్ దగ్గర ఉంచాలి. స్టూడెంట్కి అవసరమైనప్పుడు తీసుకోవాలి, ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఇదంతా ప్రాసెస్ అన్ని స్కూల్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలని ఇక్కడ ఈ గైడ్లైన్స్లో మెన్షన్ చేసి ఉన్నాయి. సో హోప్ఫుల్లీ ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ అయిందని ఆశిస్తున్నాం.